హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన కర్రీ వచ్చేసి పన్నీర్తో ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. 2 ప్యాకెట్లు తీసుకున్నాము, ఒకటి కాదు 2 ప్యాకెట్లు పన్నీర్ తీసుకొని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా చేసుకోవాలో. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, అల్లం చిన్నిపాయ పేస్ట్ కావాలి. పన్నీర్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచి తీసి కూలింగ్ పోయిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఒకే సైజు ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ కర్రీ వచ్చి బిర్యానీలోకి కానీ రోటీస్ దేనికైనా బాగుంటుంది. మనం టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి 4-5 ఎండుమిర్చి, జీడిపప్పు ఒక 6-7 తీసుకొని ఇవి కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం చిన్నిపాయ పేస్ట్ కూడా వేసేసాను, రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ఎండుమిర్చి, జీడిపప్పు కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, 4 గంటల దాకా వేసుకున్నాం మేము 2 ప్యాకెట్లు కాబట్టి. పన్నీర్ వేయించుకోవాలి. ఆయిల్ వేడైనాక పన్నీర్ ముక్కలు కూడా వేసి వేయించుకుంటాము. చూడండి ఇవి ఒక ప్యాకెట్ పన్నీర్ ముక్కలు అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాకెట్ వేయించుకున్న తర్వాత ఇంకో ప్యాకెట్లో కట్ చేసుకొని పెట్టుకున్నాము, అవి కూడా వేయించుకుంటాము. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. పన్నీర్ చూడండి కలర్ అయితే మారింది. ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇది 2వ ప్యాకెట్ కూడా వేయించేసి తీసేసానండి. మొత్తం 2 ప్యాకెట్లు పన్నీర్ మొత్తం వేయించుకున్నాము. ఇప్పుడు ఇదే బాండీలో మనం తాలింపు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసుకొని వేయించుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇది మంచిగా వేగే వరకు వేయించుకోండి. ఒక 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు ఇది వేగాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం పచ్చి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు అవైతే వేగిపోయినాయి. ఎండుమిర్చి, జీడిపప్పు పేస్ట్ కూడా వేసి కలిపుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. కొన్ని వాటర్ కూడా కలిపి పోసేసాను. మేము ఇదంతా గ్రేవీ కోసం కాబట్టి వాటర్ కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ అయితే వేసుకొని వేయించుకుంటున్నాము. ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారము, సాల్ట్, పసుపు మొత్తం వేసుకొని వేయించుకోవాలి. కారం అయితే తక్కువగానే వేసుకున్నాను. నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కాబట్టి 1 స్పూన్ అయితే వేసాను, సరిపోతుంది.
ఇది కూడా కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు కూడా వేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇవి వేయించుకోవాలి. చూడండి ఆయిల్ అయితే పైకి వస్తుంది వేగిపోయి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని గ్రేవీ కోసం మనకి ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ వేసుకున్నాను, పెద్ద గ్లాస్తో. చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికించాను. ఈ విధంగా అయితే ఉడికిపోయింది. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఏ విధంగా ప్రిపేర్ అయిపోయిందో.